అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే బేసిక్గా బైనరీ నుంచి డెసిమల్కి అండ్ డెసిమల్ నుంచి బైనరీకి కన్వర్షన్ ఎలా చేయాలని తెలుసుకుందాం. ఈవెన్ బిఫోర్ దాట్ బేసిక్గా డెసిమల్ని డెసిమల్ ఎందుకు అంటారు, బైనరీని బైనరీ ఎందుకు అంటారు, డెసిమల్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి, బైనరీలో ఎన్ని ఉంటాయి, బేసిక్గా వాట్స్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ నంబర్ సిస్టమ్ అంటే బేసిక్గా మీరు కొత్త జాబ్కి షిఫ్ట్ అవుదాం అనుకున్నా ఆర్ మీ కెరీర్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నా రీలెవెల్ బై అన్అకాడమీ ఈజ్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ యూ. సో బేసిక్గా ఈ ప్లాట్ఫామ్లో ఏంటి అంటే మీకు కనుక స్కిల్ ఉంటే మీరు రెజ్యూమ్ని క్రియేట్ చేసుకోవడాలు, సీవీ క్రియేట్ చేసుకోవడాలు, వాళ్ళని వీళ్ళని రెఫరల్ అడగడాలు ఇటువంటివి ఏవీ చేయకుండా డైరెక్ట్గా 15 రోజుల్లో జస్ట్ మీ స్కిల్ బేసిస్ మీద మీరు ఫ్రీగా జాబ్ పొందొచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఇంకా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఇదివరకు కట్ ఆఫ్ వచ్చేసి 700 ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు కట్ ఆఫ్ కేవలం 500 మాత్రమే. సో మీరు మరింత ఈజీగా తక్కువ స్కోర్తోని బేసిక్గా ఇంటర్వ్యూస్కి క్వాలిఫై అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ ప్లాట్ఫామ్కి వచ్చిన వెంటనే మీకు డిస్క్రిప్షన్ మరియు కమెంట్స్తో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయండి. వచ్చిన వెంటనే ఫస్ట్ లాగిన్ చేయాలి. సో లాగిన్ అంటే మీ ఫోన్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ క్లిక్ చేసి వచ్చిన ఓటీపీ బేసిక్గా ఫిల్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. అయ్యాక ఇక్కడ కింద మీకు గెట్ హైర్డ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. బేసిక్గా ఇక్కడ మీకు 5 టెక్నికల్ డొమైన్స్ అండ్ 5 నాన్ టెక్నికల్ డొమైన్స్ ఉంటాయి. ఓకే, సో దేంట్లో అయితే మీకు ఇంట్రెస్ట్ మరియు స్కిల్ ఉందో అందులో మీరు ఫ్రీగా వెళ్ళి టెస్ట్ ఇవ్వచ్చు. సో లెట్స్ సే యూ వాంట్ టు రైట్ ఎ టెస్ట్ ఇన్ బిజినెస్ డెవలప్మెంట్ అనుకుంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళి బుక్ యువర్ ఫ్రీ స్లాట్ అని చెప్పి క్లిక్ చేయాలి. సో దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మీరు వెళ్ళి ఫ్రీగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, సో బేసిక్గా ఈ యొక్క పోర్టల్ ద్వారా రీలెవెల్ ద్వారా వచ్చే శాలరీస్ ఎలా ఉంటాయి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూర్ స్కిల్. సో బేసిక్గా కొంతమంది క్యాండిడేట్స్కి యాజ్ హై యాజ్ 40 lakhs per annum సిటీసీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్ అనమాట. ఓకే, సో ఎవ్రీ డే అబౌట్ 15 lakh వర్త్ జాబ్స్ ఆర్ గెటింగ్ కైండ్ ఆఫ్ డెలివర్డ్ బై రీలెవెల్. అండ్ ఇప్పటిదాకా 15 కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే జాబ్స్ అన్నీ కూడా బేసిక్గా డెలివర్ అంటే రీలెవెల్ ద్వారా రాబడ్డాయి. ఓకే, సో బేసిక్గా డూ చెక్ ఇట్ అవుట్. అండ్ దాంతోపాటు దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ప్లాట్ఫామ్ ఫ్రీ అయినప్పటికీ ఒకవేళ మీరు కనుక బాగా పర్ఫామ్ చేస్తున్నారు, మార్క్స్ బాగా వస్తున్నాయి అనుకుంటే వీడియో ఒక లీడర్ బోర్డ్లో టాప్లో ఉండొచ్చు. అండ్ లీడర్ బోర్డ్లో మీరు టాప్లో ఉంటే ఎక్సైటింగ్ గిఫ్ట్స్ లైక్ ఐఫోన్, మ్యాక్బుక్, ఐవాచ్ లాంటి బేసిక్గా గుడీస్ మీకు పంపిస్తారు అండ్ యూ కెన్ కైండ్ ఆఫ్ విన్ దెమ్ యాజ్ వెల్. సో ఖచ్చితంగా ఈ ఫ్రీ ప్లాట్ఫామ్ని మిస్ చేయకండి. ఇవాళే డిస్క్రిప్షన్ మరియు కమెంట్స్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఈ ప్లాట్ఫామ్కి వచ్చి మీకు స్కిల్ ఉన్న డొమైన్లో టెస్ట్ ఇచ్చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ డెసిమల్. అంటే బేసిక్గా డెసి అనే పదం యొక్క మీనింగ్ ఏంటి అంటే 10 అనమాట. సో బేసిక్గా డెసిమల్ ఈజ్ అ నంబర్ సిస్టమ్. దేంట్లో అయితే మనకి 10 ఇండివిజువల్ డిజిట్స్ ఉంటాయి అండ్ దే ఆర్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. సో ఈ 10 డిజిట్స్ ఆర్ ద ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆఫ్ డెసిమల్ నంబర్ సిస్టమ్. బైనరీ అంటే బేసిక్గా బై అంటే 2. సో బేసిక్గా బైనరీ నెంబర్ సిస్టమ్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ 2 ఇండివిజువల్ ఎలిమెంట్స్ అండ్ ఇట్ ఈస్ 0 and 1. ఓకే, లెట్స్ సే ఒక n అరీ నెంబర్ సిస్టమ్ ఉందనుకోండి. ఓకే, దాంట్లో ఎన్ని ఉంటాయి ఇండివిజువల్ ఎలిమెంట్స్, n ఉంటాయి. సో ఇఫ్ ఇట్స్ 3 అరీ 0, 1 and 2 విల్ బి ద ఇండివిజువల్ డిజిట్స్. ఓకే, సో బేసిక్గా మనకి డెసిమల్ అనేది మనం నార్మల్గా రోజు వాడుతూ ఉంటాం. బట్ బైనరీ అనేది ఎందుకు స్పెసిఫిక్గా కంప్యూటర్ సైన్స్లో అంటే ప్రోగ్రామింగ్లో అండ్ ఈ కంప్యూటర్ ప్రపంచంలో ఎందుకు ఎక్కువ వాడతాం? వై డోంట్ వి యూస్ డెసిమల్? డెసిమల్ ఈజీ కదా. సో మనందరికీ బాగా అలవాటైన నంబర్ సిస్టమ్. సో మన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డైలీ లైఫ్లో దే ఆర్ ఆల్ డెసిమల్. మరి ఎందుకు కంప్యూటర్ సైన్స్లో బైనరీకి అంత ఇంపార్టెన్స్ అంటే బేసిక్గా మనకి ఏవైతే కంప్యూటర్స్ ఉంటాయో బేసిక్గా చాలాసార్లు చెప్పాను. కంప్యూటర్ అంటే ఏంటి? ద వన్ విచ్ కంప్యూట్స్ అంటే ప్రాసెసింగ్ చేసేది. సో ప్రాసెసింగ్ ఆర్ క్యాల్కులేషన్స్ ఆర్ మ్యానిపులేషన్స్ ఆర్ కంప్యూటింగ్ మన యొక్క కంప్యూటర్లు చేసేది ఎవరు? ఇట్ ఈస్ ద ప్రాసెసర్. ఓకే, అండ్ ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ వేరియస్ లాజిక్ గేట్స్. అండ్ ఈ లాజిక్ గేట్స్కి మీకు గుర్తుంటే మీ 10th and 12thలో బేసిక్గా తెలిసింది ఏంటి? బేసిక్గా లాజిక్ గేట్స్ అంటే ఏంటన్నా అంటే ఏం లేదు, మన అండ్ గేట్, ఆర్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్, నాట్ గేట్ ఇవి. సో వీటికి తెలిసింది ఏంటి? 2 ఆన్ ఆర్ ఆఫ్. ఓకే, దీన్ని మనం ప్రోగ్రామాటిక్గా రిప్రజెంట్ చేయాలంటే మనకు కావాల్సిన ఎన్ని నంబర్స్? 2.
కాబట్టి వీ గో విత్ బైనరీ. అండ్ ఈ ఆన్ నేమో 1 అంటాం, ఆఫ్ నేమో 0 అంటాం. కొన్నిసార్లు ఆన్ నేమో ట్రూ అంటాం అండ్ ఆఫ్ నేమో ఫాల్స్ అంటాం. సో దిస్ ఇస్ హౌ బేసిక్గా ప్రోగ్రామింగ్ గోస్. కాబట్టి మనం ప్రోగ్రామింగ్లో బైనరీ ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇనఫ్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్. I will tell you now on how to convert binary to decimal and decimal to binary. ఓకే, ఒక నంబర్ తీసుకుందాం అండ్ ఆ నంబర్ మీద బేసిక్గా మన యొక్క ఈ కన్వర్షన్ అనేది మనం చేసుకుందాం. ఐ విల్ ఫస్ట్ ఎరేజ్ ఆల్ ఆఫ్ దిస్. సో లెట్ మీ ఎరేజ్ దిస్. లెట్స్ టేక్ ద నంబర్ 25. ఇప్పుడు ఈ 25ని బేసిక్గా ఈ నంబర్ ఏంటి? దిస్ ఈజ్ అ డెసిమల్ నంబర్. ఓకే, ఇప్పుడు ఈ డెసిమల్ నంబర్ని మీరు బైనరీలో కన్వర్ట్ చేయాలి. బేసిక్గా డెసిమల్ నంబర్ని ఎలా రాయాలి అంటే యూ హ్యావ్ టు రైట్ ఇట్ దిస్ వే. సో బేస్ 10 యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ వాట్? బేస్ 2. ఎలా చేయాలి అంటే టేక్ ద నంబర్ 25 అండ్ బేస్ ఎంత? 2. కాబట్టి డివైడ్ దిస్ బై 2. ఎంత వస్తుంది మనకి? కోషంట్ ఈజ్ 12 అండ్ రిమైండర్ ఈజ్ 1. సో అలాగే రాసేయండి. అగైన్ డివైడ్ బై 2. Quotient is 6, remainder is 0. Again divide by 2. Quotient is 3, remainder is again 0. Kada? Again divide by 2. Quotient is 1, remainder is 1. మీరు 1ని మళ్ళీ డివైడ్ చేయగలరా? చేయలేరు. సో ఇక్కడతో ఆపేయండి. నౌ హౌ యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఈస్ ఫ్రమ్ బాటమ్ అప్. సో ఈ విధంగా రాయాలి. సో ఫస్ట్ 1 రాయాలి, మళ్ళీ 1 రాయాలి, 0 0 1. సో బేసిక్గా 25 అనే డెసిమల్ నంబర్కి ఈక్వివలెంట్ ఏంటి అంటే బైనరీలో ఇట్ ఈస్ 11001. సో ఈ విధంగా మీరు డెసిమల్ నుంచి బైనరీలోకి కన్వర్ట్ చేస్తారు. ఓకే, నవ్ వీ విల్ సీ హౌ టు కన్వర్ట్ బైనరీ టు డెసిమల్. వెరీ వెరీ సింపుల్ యాక్చువల్గా, ఏం లేదు. ఇప్పుడు ఇదేంటి? ఇట్ ఈస్ అ బైనరీ నంబర్. మీరు ఏం చేయాలి అంటే టేక్ దట్ నంబర్, ఓకే, అండ్ లాస్ట్ డిజిట్ నుంచి. అండ్ వన్ మోర్ థింగ్, బేసిక్గా నేను మీకు చెప్పడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు మనకి డెసిమల్లో ఇఫ్ వీ హ్యావ్ 256 అనే ఒక నంబర్ ఉంది. నౌ 6 ఇస్ అ డిజిట్, 5 ఇస్ అ డిజిట్, 2 ఇస్ అ డిజిట్. బట్ మనకి బైనరీలో ఈ 1 మరియు 0 మరియు 0 మరియు 1 మరియు 1 ఇవన్నీ డిజిట్స్ కాదు. ఇదొక బిట్, ఇదొక బిట్, ఇదొక బిట్, ఇదొక బిట్, ఇదొక బిట్. బేసిక్గా మనం డెసిమల్లో ఏమో డిజిట్స్ అంటాం, బైనరీలో ఏమో బిట్స్ అంటాం. సో కన్వర్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ దాన్ని 2 పవర్ 0తో మల్టిప్లై చేయాలి. దెన్ 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అండ్ 2 పవర్ 4. అలా ఎన్ని ఉంటాయి అన్ని అంటిల్ ద లాస్ట్ బిట్ 2 పవర్స్తో మల్టిప్లై చేయాలి. అంటే 1 ఇంటూ 2 పవర్ 4, 1 ఇంటూ 2 పవర్ 3, 0 ఇంటూ 2 పవర్ 2 జీరోనే, 0 ఇంటూ 2 పవర్ 1 జీరోనే, అండ్ 1 ఇంటూ 2 పవర్ 0. వీటినన్నిటిని యాడ్ చేయాలి. 2 పవర్ 4 ఎంత? ఎస్, ఇట్ ఈస్ 16. 2 పవర్ 3 8, 2 పవర్ 0 1. సో ఇట్ ఈస్ 16 ప్లస్ 9 విచ్ ఈస్ ఈక్వల్ టు ఎస్ 25. ఓకే, సో బేసిక్గా ఈ విధంగా మీరు డెసిమల్ నుంచి బైనరీ అండ్ బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అ వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. అండ్ మీకు బేసిక్గా బైనరీ అర్థమై ఉంటే బేసిక్గా మిగతా ఏ సిస్టమ్ అయినా సరే, సో మనకి వీ హ్యావ్ ఆక్టల్ అండ్ ఆల్, హెక్సాడెసిమల్, ఇవన్నీ ఐ మీన్ వెరీ వెరీ ఈజీ. ఆక్టల్ అంటే బేసిక్గా బేస్ 8, హెక్సా అంటే బేసిక్గా 16. ఓకే, నా ద పాయింట్ ఈజ్ 16 ఎలా అనేది చాలామందికి ఉండే డౌట్. ఐ టెల్ యూ దట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 8కి మీరు ఆక్టల్కి కన్వర్షన్ చేయాలంటే ఇక్కడ 2 బదులు బేసిక్గా 8తో డివైడ్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ మల్టిప్లికేషన్లో 2 పవర్స్ బదులు 8 పవర్స్. అండ్ ఆక్టల్లో ఉండే ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఏంటి అంటే 0 1 2 3 4 5 6 7. ఓకే, దీస్ ఆర్ ద 8. హెక్సాడెసిమల్లో లిసన్ దిస్ కేర్ఫుల్లీ. హెక్సాడెసిమల్లో ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆర్ 0 1 2 3 4
5 6 7 8 9 9 వరకే రాయగలం. మరి ఆ తర్వాత అందుకని వీ హ్యావ్ ఏ బి సి డి ఈ అండ్ ఎఫ్. సో ఇట్ ఈస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో దీస్ ఆర్ ద ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆఫ్ వాట్? ఎస్, మన హెక్సాడెసిమల్ నంబర్స్. ఓకే, సో ఎఫ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ 16. అర్థమైందా? సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఐ మీన్ 16 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నంబర్ అనుకుంటే 15 అనమాట, బికాస్ ఇట్ ఇస్ 10, ఇదేమో 11 అవుద్ది, 12 13 14 15. బట్ బేస్ 16కి ఎఫ్ బేసిక్గా మనం చూపిస్తూ ఉంటాం. ఓకే, ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు, బేసిక్గా బైనరీ బాగా ఇంపార్టెంట్. ఐ మీన్ మీకు సెపరేట్గా ఇండివిజువల్ వీడియో కావాలి ఆక్టల్కి హెక్సాడెసిమల్కి అనుకుంటే చెప్పండి. బట్ ఇవాల్టి మీకు బైనరీ నాలెడ్జ్తో మిగతా సిస్టమ్స్ కూడా అన్నీ డైరెక్ట్గా ఈజీ అంతే. డివైడింగ్ ఏమో బేస్తో, మల్టిప్లైయింగ్ కూడా బేస్తోనే డెసిమల్తో కంపేర్ చేసినప్పుడు. ఓకే, దట్స్ ఆల్ గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.